వాటి ముక్కలు విధంగా చీట నా వస్తు కావద్దు మీ గురించి మాట్లాడుతున్నారు. ఇక వక్రీకరించిన సమాజంలో దేవుని స్వరూపంలో పునరుద్ధరించుట అనే అంశం మీద మాట్లాడుతున్నారు. నీ ఆత్మ విస్తారంగా మా శరీరాన్ని ఆవరించి నా మనసులో ప్రవేశించి మంచి మర్మములతో మాట్లాడటానికి ఇష్టమైన తండ్రి, మంచి మర్మంతో మాట్లాడి నీ యొక్క మందకు మంచి ఆహారాన్ని సమకూర్చుకొని ప్రభా నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుచున్నాం తండ్రి. ఆమేన్. చేరవచ్చిన ప్రతి పెద్దలకు, సహోదరులకు, యూత్కు, చిన్న పిల్లలకు అందరికీ నీ వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినమున ప్రభువును వక్రీకరించే మనుషులు అధికంగా ఉన్నారన్న సంగతి ఈ మాటది కాదు, ఆరంభం బట్టి ఉన్నారు. ఆయనను ఆరంభం బట్టి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన అందరినీ కలుపుకొని వెళ్తూ వచ్చున్నారు. ఆయనను కూడా విమర్శనాస్త్రం చేయటం మానలేదు. ఒక మారు యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూస్తారమ్మా. చూడండి గట్టిగా ఎవరైనా కుమారునికి అధికారం అనుగ్రహించారు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించారు. దీనికి ఆశ్చర్యపడకూడదు. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడే ఉన్నాడు. ఇలాంటి జీవం కలిగి పరమందు కానీ భూలోకం ఉంది కానీ పాతాళం ఉంది కానీ ఎవరు కనిపించారు. ఈ కనిపించని వాటికి చాలా మటుకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వారు కానీ ఏదో ఆలోచన అడిగే విషయములు కానీ మేలు పొందే విషయములు కానీ తో తప్పి స్వజనులు కానీ పరజనులు కానీ విమర్శనాస్త్రం చేయకపోవటం లేదు, చేస్తూనే ఉన్నారు. ఇంకోసారి యెషయా గ్రంథం 19వ అధ్యాయం సత్యిస్తుంది 25వ వచనం చదవండి. యెషయా గ్రంథం 19:25 వచనం. 19:25 నా చేతిలో పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించు. చాలా మంచి ఇక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నా జనమైన ఐగుప్తీయుల పరమరాజు శత్రువు అనే సంగతి అందరికీ తెలుసు. ఆదాముకి శత్రువే, అబ్రాహాముకి శత్రువు, ఇస్సాకుకి శత్రువు, యాకోబుకి శత్రువు. నా జనమైన ఐగుప్తీయులారా అంటున్నారు. వారిని కూడా బ్లెస్ చేస్తున్నారు.
చేతి పని అయిన అశ్చర్యులు అలా అంటున్నారు. వారిని కూడా బ్లెస్ చేసి మాట్లాడుతున్నారు. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులు అలా అంటున్నారు. తన స్వాస్థ్యం, తన కుటుంబం, భూమండలంలో తనకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తిరిగి ఈ యొక్క బలహీనతను బట్టి ఆయన మనలో ఒకరి వంటి వాడని చెప్పి తాత్సరం చేస్తున్నామా? మనవాడేలే, మన బంధువేలే, మన స్నేహితుడేలే, మన మధ్యన పుట్టినటువంటి వాడే, యేసేపు మరియమ్మ కెనడ కుమారుడు కాడా, మా అన్న కాడా, మా సహోదరుడు కాడా అనే విధానంగా, హీనపరిచే విధానంగా నాడు మనం ఉంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? ఒక్కరి మీద విమర్శనాస్త్రం చేయలేదు. నా జనమైన ఐగుప్తులారా అంటున్నాడు. ఎంత ప్రేమగా ఆయన సృష్టించారు. నా చేతుల పని అయిన అశ్షూరీయుల, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, 3 రకమైన జాతులను, మనుషులను చేరదీసి ప్రేమగా మాట్లాడినట్టే మనం చూడగలం. ఈనాటి కూడా ఆయన విధి విధానాలు తెలుసు కూడా, సొంత వారు కానీ, దూరస్తులు కానీ, సమీపస్తులు కానీ ఆయనను వక్రీకరణ చేయకుండా ఆగడం లేదు. ఆయనను కూడా ఓర్చుకొని మనకు ఓర్పునే నేర్పించుకుంటూ వస్తున్నాడు. సాధ్యమైనంత వరకు మన వాళ్ళు ఆయన నేర్పినటువంటి ప్రేమను పక్కకు ఉంచి వేసి, ఆనాటి మన తండ్రి అయిన దేవుడు ఆనాటి కోపం ఎలా ఉందో నేటి మానవుడు ఆ కోపాన్ని చూపించడంలా దేవుని ప్రేమ చాలా మందికి అందడం లేదు. కనికర సంపూర్ణుడై అందరినీ క్షమించేవాడుగా తండ్రి ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు. అలాంటి ప్రేమతో మనం ముందుకు వెళ్ళినట్లయితే సమాజం వృద్ధిలోకి వస్తుంది. దేవుని యొక్క దేశాలు ఎక్కువగా వృద్ధిలోకి వస్తాయి. కనుక మనము ఏం చేస్తున్నామంటే, వక్రీకరించే మనుషులకు జాబ్ ఇవ్వగలుగుతున్నాం. ఎలాంటి జాబ్ ఇవ్వాలి? ఆ జాబ్ తెలిసి ఇస్తున్నామో తెలియక ఇస్తున్నాం. ఆ జాబ్ ఇవ్వడంలో ఆ నష్టము మన తండ్రి అయిన దేవునికి, ఆయన అనుసరించే మనకు కలుగుతున్నదన్న సంగతి ఇక్కడ మనం గ్రహించడం లేదు. సాధ్యమైనంత వరకు మన వల్లనే ఇది వక్రీకరణ జరుగుతుందని చెప్పి ఈ తప్పిదం మన మీద వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచించే విధానం బాగుంటుందా లేదని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా వాక్యంలోకి వెళ్తే, యెషయా గ్రంథం 28 ఒకసారి తీస్తారా? ఇరవై 7వ వచనం ఒకసారి చదవండమ్మా. అయితే నీరును ద్రాక్షారసము వలన సొక్కి సోరుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరిలో మద్యము వలన సొక్కి సోరుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోరుదురు. ఈ విధానంగా ప్రజానికం విధానాలు మనం చూడగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మధ్య వల్ల సొక్కి సోలుతున్నారు. ప్రార్థనలు బాగా ఉంటాయి, వాక్యములు బాగా ఉంటాయి,
శోధనలు బాగా ఉంటాయి. ఈ క్రమం అయిపోయిన వెంటనే మంచి భోజనము తగినటువంటి ఇక పానం చేయటంలో ఓడిపోతున్నాము. నేను ఎక్కడో చోట చూశాను, వయసులో చాలా పెద్ద వ్యక్తి, సీనియర్ మోస్టర్, దాన్ని గురించి అడుగుతున్నాను. మంచి భోజనం చేశాను. ఇలాంటిది పక్కవారు చూసినప్పుడు క్రైస్తవులు చూస్తే క్షమాగుణం కన్ను దేవుని తెలిసినటువంటి పెద్ద ఆ శరీరం దాన్ని ఆహ్వానిస్తుందేమో. డ్రై అయిపోయిన శరీరము ఒకవేళ అది తీయగా ఏదో గుల్లగుల్లగా ఉంటుందేమో అని చెప్పి మన వాళ్ళందరూ దాన్ని విమర్శనాస్త్రం చేయకుండా పెద్ద మనిషిని ఓర్చుకొని మన వాళ్ళు కాని వాళ్ళు దీన్నే బాణంగా ఎంచుకొని పెద్ద ఎత్తున విమర్శనాస్త్రం చేస్తారు. ఇలాంటి మనం దృష్టిలో పెట్టుకొని చేయకూడదని కాదు, చేయాలని కాదు చెప్పడం, చేయకపోవడం మంచిది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనలో చాలా మంది డాక్టర్లు ఉండొచ్చు, వైద్యం తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. దానివల్ల శరీరానికి ఎంత ఉపయోగము మన ఆయుష్ను తగ్గించి వేస్తాం. ఎక్కువ బ్రతకాలనుకున్న వాళ్ళము నశించిపోతాం. కనుక అన్నీ తెలిసి కూడా దాని జోలి వెళ్ళకపోవడం మంచిది. యాజకులు ప్రవక్తలు దాని జోలి వెళ్ళి ప్రభు నామాన్ని కించపరిచినట్టుగా అవమానకరంగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధుల్లో వెళ్తే ఈ యొక్క దేవుని సంస్థానం, దేవుడు నమ్ముకున్న ప్రజలు తనకొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ తన కుటుంబం వెంబటి ఫాలో అయ్యేవాళ్ళు. ఆ దేవుని ఇంటి పక్కల మన ఇల్లే ఉందనుకుందాం. మనం చేసే పొరపాట్లు ఆయన ఇంటి పక్కలనే, ఏసే ఇంటి పక్కలనే, ఏసే తండ్రి ఇంటి పక్కలనే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి అది ప్రభువుల వారికి ఈ రీతిగా సమాజం వెళ్తుంది. దీన్ని బట్టే వక్రీకరణ పెచ్చు మీరిపోతుంది, ఇవి అస్త్రాలుగా మారిపోతుంది. సరే, వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇతను అంశం మనం తెలుసుకున్నాం. మీకా ప్రవక్త 6వ అధ్యాయము 1 నుండి 8 వరకు చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? చాలా వారిని, పర్వతాలను, కొండలను విట్నెస్ అడుగుతున్నారు. నా వాళ్ళ మీద కొంచెం రండయ్యా, వెంటనే మీరన్నా వచ్చి చెప్పండి అయ్యా. ప్రభువుల వారు ఆయనని అడుగుతున్న వాళ్ళని అడుగుతున్నారు. వారికి మాటలు వస్తాయంటే మాటలు రావు. కానీ పండైన దేవుడు మాట్లాడేది మాట్లాడు. కనుక ప్రభువు వారిని విట్నెస్ అడుగుతున్నారు. పర్వతములారా, యెహోవా రాజ్యమును ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేస్తాను, మిమ్మల్ని ఎలాగో ఆశపరిచింది. నాతో చెప్పండి. మనల్ని అడుగుతున్నాడు ఇతను, నేను మిమ్మల్ని ఎలాగో ఇబ్బంది పెడతాను. ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆహారం సమకూర్చాను, వస్త్రములు సమకూర్చాను, జ్ఞానం ఇచ్చారు.
అక్షరమైన దేవుడు యోహాను సువార్తలో తాను వాక్యమైన ఆ వాక్యమైన లెటరు భూమి మీదకి దిగిరాకపోతే అక్షరం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఎవరికి ఆ జ్ఞానం లేదు. ఒక చోట నేను విన్నాను, వారి మీటింగ్లో నేనేమో చిన్న పెద్ద విన్నాను, విద్య లేని వాడు ఎంత పశువు. ఆ విద్యకు ప్రయారిటీ ఇచ్చాడు ప్రభువు. ఆ విద్యని ఎప్పుడైతే మనము కనుగొంటాం, ఆ విద్యనే ప్రభు అయినటువంటి ఉంటున్నారు. ఆ విద్యను నేర్చుకొని క్రైస్తవులు మనలాంటి జనమే అనుకోకూడదు. క్రైస్తవులు హీస్ నాట్ గాడ్, దేవుడు కాదు, దేవుడు కాదు. ఇలాంటి మనుషులు వాళ్ళు కూడా. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనను విశ్వసించారు, ఆయన ప్రజలైన అనంత మాత్రాన మీలాంటి అలవాట్లు వాళ్ళకు లేవని చెప్పి ఇంకోటి పొరపాటు. క్రైస్తవులు అనంత మాత్రాన దేవదూతరా, దేవుళ్ళ అని ఆలోచించి కనుక మన ప్రభులు వారిని బట్టి మనం ఆ విశ్వాసంలో వెళ్తున్నప్పుడు మనం అన్నప్పుడు ప్రభు కూడా అక్కడ నిందా మనం కూడా ప్రభు విషయంలో ఇది ప్రభువుల వారికి అవమానకరంగా ఉంటుందని చెప్పి గ్రహించబడుతున్నాం. కానీ మనము ఎన్ని ప్రసంగాలు వింటుంటాం, ఎంతమంది పెద్ద పెద్ద వారి ప్రీచర్స్ వింటుంటాం. ఆయనను కూడా ఈ శరీర రుగ్మతుల వల్ల మాట్లాడి నడిచి ఎండకు ఎండి ఏదో ఒక బలహీనత వచ్చేస్తే ఖచ్చితంగా తినే దగ్గర తాగే దగ్గర రాజీ పడలేదు. క్రైస్తవులు అయినంత మాత్రం నెలకు ఫోన్ చేయకుండా మానరు, అతిగా తినకుండా మానరు, అతిగా తాగకుండా మానరు, తినేస్తుంది శరీరం. అప్పుడు వాడు తింటే ఒక ఎత్తు, వీరు తింటే ఒక ఎత్తు. భోజనాల్లో వ్యతిరేకత, భోజనం చేసేటప్పుడు వక్రీకరణ, తాగే మంచినీళ్ళు తాగేటప్పుడు వక్రీకరణ. అది ప్రభువులు అంటున్నారా, ప్రభు మనుషులు అంటున్నారు. కానీ ప్రభువుల వారి పేరే వస్తుంది. ప్రభు నామాన్ని వక్రీకరిస్తుంది అని ప్రభు అంటున్నారు. నాడు మనల్ని అందరినీ అడుగుతున్నారు, ఇశ్రాయేలుతో నాకు వ్యాజ్యం ఉన్నది. పర్వతాలను అడుగుతున్నాడు, ప్లీజ్ కమ్ హియర్ అడుగుతున్నాడు. దగ్గరకు వచ్చి నాకు ఒక సాక్ష్యం చెప్పండి, నేను ఎట్లా వీళ్ళకి ఏం చేస్తే నా మాట వినటం లేదు, తినే దగ్గర తిరిగే దగ్గర రాజీ పడటం లేదు, వీరి వల్ల నాకు అవమానకరం అవుతుందని చెప్పి ప్రభు జనమున మనం అందరినీ అడుగుతున్నాం. మన జవాబు ఏమిటి? కిందికి వస్తే అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను చిత్తిము మొదలుకొని గిల్గాదు వరకు జరిగిన వారిని మనసులోకి తెచ్చుకోండి. ఆయన అడుగుతున్నారు, దీనికి మన సమాధానం ఏంటి? ఏమి తీసుకొని వచ్చి ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేసి దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేసిన నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నా పాప పరిహారార్థములకై నా గర్భఫలమును మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటకు కనికరమును ప్రేమించుటయు ఈయన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా నేను అడుగుచున్నాను. కానీ మనము ప్రభు దగ్గర ఎంత విధేయత కనపరుస్తున్నాం. జ్యేష్ఠపుత్రుని బాగుంటావా, వేలాది పొట్టేలని ఇవ్వమంటావా,
వేలాది నదులంత విస్తారమైన తైలం ఇవ్వమంటావా? నో ప్రాబ్లం. దాంట్లో కూడా కొంచెం ఇస్తే సరిపోతుంది, కొంచెం కానుకేస్తే సరిపోతుంది. ఈ అలకొర కూడా వీటన్నిటి కూడా ఆయన అడగడం కింద ఏమన్నా న్యాయంగా నడుచుకోవటం, ఇంత ప్రేమ చూపించడం, దీన మనస్సు కలిగి ఉండడం. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము, ఎలాంటి న్యాయం కనపరుస్తున్నా నీ సహోదరునికి ఎలాంటి జడ్జిగా ఉన్నా, నీ చెల్లి బాధపడినప్పుడు, నీ తమ్ముడు బాధపడినప్పుడు ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నా, ఎలాంటి న్యాయం కనపరుస్తున్నా, నీ సహోదరుని దగ్గర నిజంగా బాధపడిన తత్వం అయితే దీన మనస్సుని ఎంత వ్యక్తం చేస్తుంది. ఆ దీన మనస్సు ఉన్నదా? మనకి లోపల వేరు, చూసేవాడు కఠినవాడు. ఆయనకి తెలియదు. ఎవరినైతే నువ్వు ప్రేమ చూపి ఉట్టి ప్రేమను చూపి వెళ్ళి పలకరిస్తున్నావు ఆయనకి తెలియదు. నీ లోపల ఉండేది ఆయనకి తెలియదు, ఆయనకి తెలుసు. అది దినమును అరించదు. పొట్టేళ్ళు ఎందుకు, తైలం ఎందుకు, ఈ చేస్తే కుమారుడు ఎందుకు? ఇంకా న్యాయంగా నడుచుకుంటే, ఇంకా ప్రేమ కనబరుస్తుంది, ఇంత దీన మనసు కలిగి మీ తమ్ముని దగ్గరనో, అన్న దగ్గరనో, చెల్లి దగ్గరనో, అక్క దగ్గరనో కొంచెం తగ్గింపు భావంతో వెళ్తే బాగుంటుందని చెప్పి ఆయన మనకు చర్చలు చేస్తూ ఉంటున్నారు. దీనికి మన సమాధానమే. ఎందుకు మనము సంసిద్ధంగా ఉన్నామా ఆలోచించబద్ద మంచిగా. ఒక చిన్న ఉపమానం చెప్పుకుందామా? పరమగీతములు 2 పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం గట్టి చదువు. పట్టుకుని చాలా మంచి ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెప్పిన నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని. ఒక అయ్యగారికి, ఈ అయ్యగారి అనుకుంటే పెద్ద అయ్యగారికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ పండ్లన్నీ తినేయాలని చెప్పి ఆకలి వెళ్ళిన నక్క బావ ఆ తోట దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ కాపరి ఎవరు లేదు, తోటలోకి వెళ్ళిపోయింది. తినేసి కడుపు నింపుకున్న తర్వాత హ్యాపీనెస్ వచ్చేసి ఇంత కదా ఎవరు లేరు కదా అని చెప్పి తోట ఇంకా పాడు చేసి తిరిగి కాపరి వచ్చినప్పుడు ఆ తోటను పాడు చేసి కడుపును తిని తినక సరిపోయేది. నువ్వు మళ్ళీ మిగతా ఎంతో మంది తినేటటువంటి పంటను నువ్వు తినేది కాక పాడు చేస్తుంది కదా, ఇప్పుడు నాకు నష్టమైంది. రేపు మాపు నేను అమ్ముకుని సొమ్ము చేసుకుని ఏదో నా కుటుంబానికి, నా ప్రజానికానికి, నా లోకానికి పంచి ఇవ్వడానికి నేను దాన్ని సిద్ధపాటు చేసుకున్నానంటే నువ్వు తినింది కాక పాడు చేస్తుంది కదా. అడిగినప్పుడు నాకు నష్టపరిహారం చెల్లించవలసినది అని అడిగే మాట తనతోనే చెప్పించుకున్నట్టు మనం చూడగా, అడగకుండా చెప్పవలసింది. చెప్పకపోతే బయటకు దాటడానికి వెళ్ళే ఎంత నష్టం జరిగిందో అనే విధానంగా ఈయన మాట్లాడేసి, అయ్యా నేను ఇస్తాను ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే ఎప్పుడు తెస్తామంటే రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను.
సరే నమ్మకంగా పంపించాడు. తిరిగి నమ్మకంగా వచ్చాడు. చేతిలో ఉన్నాయో లేదో తెలియదు, డబ్బు దైవం తన దగ్గర ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇవ్వవలసి వస్తుందేమో తన దారిలో వెళ్తూ ఒక కొయ్య మేకు కనబడితే తనంతరకు తానుగా వంగి కన్నుకు పొడుచుకొని ఆ గురుడు అదే పగిలిపోయినట్టుగా రక్తం కాలినట్టుగా గురుడు తన కంటిని తనే తాను చేసుకుంటూ చూడగా ఆ యొక్క పొడబడిన కన్నుతో ఆ తోట దగ్గరికి వెళ్ళి కనపడినప్పుడు అలా వస్తున్నాడని చెప్పి ఆయన సంబరపడిపోతే పైసల నుంచి అడిగినప్పుడు ఎవరికి ఏం పైసా అని చెప్పి రిపీట్ క్వశ్చన్ అడిగారు. నాకు కాదయ్యా, నేను కాదయ్యా అని చెప్పి ఆ మాటకు నువ్వు ఎవరికి ఇచ్చావు నాకైతే తెలియదు. ఈయన వాదోపవాదాలు జరిగాయి. తప్పించు, నువ్వు మంచివానికి ఇచ్చినావు, చెడు ఇట్లాంటి ఇచ్చినావు అంటే లేదు లేదు ఇట్లా 2 కన్నులకి నాకు ఇస్తాను. మరి ఇప్పుడు నేను నాకు 2 కన్నులు లేవు కదా, ఒక కన్ను కదా, అక్కడ తప్పించుకోలేదు. మనం సహాయం చేయగలిగి మాట ఇచ్చి సహాయం చేస్తానని సాయం చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా మంచిగా ఉన్నామేమో తనకు తానుగా హాని కల్పించుకొని నా పరిస్థితి బాగలేదు, ఇప్పుడు సాయం చేయలేదు, నా ఆరోగ్యం బాగలేదు, నా ఒంట్లో బాగలేదు, నా కుటుంబంలో బాగలేదు, ఆస్తి అప్పులు ఉన్నాయి, నేను ఎలాంటి సాయం చేయలేదు. మాట తప్పించుకునేటువంటి వారం గ్రహించబద్దు. ఈనాడు ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు మనందరూ. మన దగ్గర ప్రశ్న ఏమున్నది? మాట తప్పేవారంగా ఉండాలా? మాట ఇచ్చి ప్రభు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయన నెరవేర్పే కనబడుతుంది. మాట ఇచ్చి నెరవేర్పే జరుగుతుంది. ఎక్కడ చూడు మనం ఎలాగున్నాం? మాట ఇచ్చి నెరవేర్చేవారు అనుకుంటున్నామా? మాట తప్పించుకునే వారు అనుకుంటున్నాం. అప్పుడు బాగానే ఉంది, అప్పుడు సాయం చేద్దాం అనుకోండి. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నేను చేయలేదు అని మాట తప్పుకుంటున్నాను. నువ్వు కొంచెం ముందుకు వెళ్దాం, కీర్తనలో భాగంలోకి వెళ్దాం. 113 కీర్తన చూద్దామా? చాలా మంచి. దావీదు మహారాజు సమస్య అనుభవించినటువంటి వాడు, బాధలు అనుభవించినటువంటి వాడు. ఆహారం లేకుండా గొర్రెల మందలను, తన తండ్రి మందలను కాస్తూ తన సహోదరులకు మాత్రం మంచి డ్యూటీ, ఈయనకు మాత్రమే ఎండకెండ అడవిలో గొర్రెల మందలను మేప. ఎంత బాధ పెడతాయో గొర్రెల మందలు. నేను కూడా చూశాను. అవి ఎంత తిప్పలు పెడతాయి. వెళ్ళేటప్పుడే మంచిగా తోకలుక్కుంటే వెళ్తాయి. ఇక్కడ వేస్తాం మేము చెప్పంటే ఇట్లా అంటే కన్ను తీసుకు తెరిచే లోపల పక్క వాళ్ళ పొలంలో అటు ఇటు వెళ్ళిపోయి ఆ పొలంలో పడినప్పుడు పొలం యజమాని వచ్చి అది ఒక గుంటిగా ఒక కంకి ఒకటి తిని ఉందో లేదు వాడు చూసి దాని మీద జరిమానా వేస్తే ఆ తిన్న ఆహారం ఇంతే, జరిమానా వేస్తే దాని ఖరీదు కంటే ఎక్కువ జరిమానా. నాకు ఇంత పంట నష్టమైంది. ఇటువంటి నష్ట కష్టాల నుండి దావీదు బయటకు కనుక నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన నశిస్తున్నాడు. అక్కడ దావీదు మహారాజు ఈ ఆశీర్వాదం ఆయన మీదకి వెళ్ళింది.
సౌలును విడిచి ఆయన మీదకి వెళ్ళింది. ఎస్ఐ కుమారులు ఆయన అభిషేకించమని చెప్పి ఆయన మీదకి వెళ్ళింది. ఆయన అభిషేకం అందుకొని సిద్ధపడి ఉన్నారు. ఆయనను కూడా మరువలేని జనం, ఆయనను ఓర్చుకోలేని జనం. సౌలు కుమారుడు దావీదు ఎంత మంచివాడని చెప్పి వాళ్ళ చెల్లినో అక్కనో నా కూతుర్ని ఇస్తా నీకు పెళ్లికి ఈ యుద్ధం చేసి పెట్టమని చెప్పి తండ్రి అడిగినప్పుడు, చేసి పెట్టినప్పుడు, అప్పుడు తన కుమారుడు సౌలు కుమారుడు తనను ప్రేమించిన వారి ఇద్దరి ప్రేమ మీద ఓర్వలేక అతన్ని అన్నాడు, అతని తల్లిని అన్నాడు. ఇవి కూడా మన భాషలో తప్పే. ఇది వైరల్ అయిపోయింది. బైబిల్లో ఇలాంటి వర్డ్ ఉంది. ఆ మాట చెప్పుకుంటే మనకి బాధ అనిపిస్తుంది. చాలా పూర్తి వర్డ్ కింద వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి ప్రేమను వక్రీకరించి ఈ వివాదం నడుస్తాం. ఈ వివాదం ఈనాటిది, పూర్వం నుంచి కూడా మన పెద్దల నుండి, మన పితరుల నుండి ఈ వక్రీకరణ జరుగుతున్నాయి. కనుక ఈయన గ్రహించి, ఆ విధానంలో గ్రహించి దావీదు మహారాజు యెహోవాను స్తుతించమంటున్నాడు, ఆయనను ఘనపరచమంటున్నాడు. ఆశీర్వాదం కింద ఏమంటున్నాడు? 8వ వచనం, ఆయన నేల నుండి ఆ, దరిద్రులను లేవనెత్తువాడు, ఆ, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆ, ఆయన సంతులేని దానిని ఆ, ఇల్లుగాను ఇల్లాలుగాను, ఇల్లాలుగాను ఆ, కుమారుల సంతోషము గల తల్లిగాను, చేయును. ఆ, యెహోవాను స్తుతించుడి. ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి మన పితరుడైనటువంటి దావీదు మనకి దినమైన హెచ్చరిక చేస్తుంది. ఆయనను స్తుతించండి, ఆయనను మహిమపరచండి, ఆయనను గణపరచండి అంటుంది. మన ఆలోచనలు ఈ దినమైన ఏమని? అన్యులతో సహవాసం చేసి అన్యుల ఆలోచనలని వీరు వారు వారి వీరు అన్నట్టుగా ఉంటుంది. మొదటి రోజు నేను కూడా నీలాగానే ఉన్నాను, మీ దేవుని మాటలు నాకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ప్రేమ. ఏం కాదు, కొంచెం మొదట బిర్యానీ తినిపించి, రెండో రోజు మెల్లమెల్లగా బాగుంది వచ్చి అలాగే చేసేవాళ్ళు లేదంటే మెల్లమెల్లగా ప్రేమపూర్వకంగా తీసుకెళ్ళి క్రైస్తవులు దేవునికి ఇలాంటి సంస్కారం ఉంది. వైన్ డ్రింక్ చేస్తారు వాళ్ళు, కానీ వర్ణన చేసేవాళ్ళు లేరంటారా? వక్రీకరించే వాళ్ళు లేరంటారా? కనుక ఈ బాధలు అనుభవించినటువంటి వాడు దావీదు మహారాజు అనుభవంతో చెప్తుంది. ఈ అనుభవాలను మన జీవితాలకు అనుభవించుకున్నాం. చూడండి, ఎక్కడి నుండి వస్తాడో అతను ప్రేమతో వస్తాడు. అందులో నా సహోదరులు గారు స్త్రీ రూపకంగా వస్తాడు, పురుషుని రూపకంగా వస్తాడు, ప్రేమగా వస్తాడు. ఈ దేవుడంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం, మీరంటే ప్రేమ, మీ ఇంటికి నేను వస్తాను. మెల్ల మన ఇంటికి వస్తూ ఎప్పుడు మీ ఇంటికి మా ఇంటికి కూడా వండుతాను. కానీ లోపల వక్రీకరణ, విషపు చూపు, విషపు ఆలోచన, బయటికి మంచిగా లోపల విషయం. ఇలాంటి మనుషులతో ఏ రీతి మనం స్నేహం చేద్దాం, గమనించే మధ్యలో వచ్చాం. అలాగే స్నేహించాలి, ఆ స్నేహాన్ని గుర్తించే వారం ఉంటున్నాం. కొద్ది రోజులు వాళ్ళు ప్రేమగా మసులుతున్నారని చెప్పి పర్లేదు, మంచి కుటుంబం, మంచి వాళ్ళని చెప్పి విట్నెస్ చేసుకుని మనం సాక్షి చెప్తున్నాం. నమ్మిపోయి ఆ బుద్ధలో పడి వాళ్ళు తిరిగి మన వెనుక మనల్ని వైరల్ చేస్తుంటే క్రైస్తవ సమాజం ఈ రీతిగా ఉన్నది. క్రైస్తవులకు దేవుడు కూడా వైన్ తాగమని చెప్పాడు. వారం వాళ్ళు వైన్ తాగుతారు.
అలా ఆలోచనతో మనం వెళ్తున్నాం. అలాంటి మనుషులను మనం నమ్ముతున్నాం. గ్రహించు. నెక్స్ట్ పత్రిక భాగంకి వెళ్తాం. గలతీ 3 ఎక్కడి నుంచి 18 కదా. కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానము వలనను దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడను ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడింది. ఆ సంతానం వచ్చో అప్పుడు మన మధ్య ఎథిక్స్ ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది. అది సరిపోదు. ఇక్కడ విశ్వాసమైనటువంటి ఫైత్ను తీసుకొచ్చు. ఆ సంతానం వచ్చేంత వరకు ఈ ఎథిక్స్ వాడుకున్నది. ఇది పెద్దవాళ్ళ శిక్షలాగా ఉపయోగపడింది చెప్పండి. దీన్ని బట్టి ప్రభువుల వారికి మన మధ్య ఒక కుటుంబం ఉన్నది, ఇశ్రాయేలీయులు. ఆ కుటుంబంతో సంబంధం కాదని చెప్పాను. ఆ కుటుంబంలో ఉంటే నీ కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, నీ కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇజ్రాయేళ్లకు అన్యజనులకు స్నేహం కుదిరితే వాళ్ళు జరుగుతుంది. దేవుడు ఇజ్రాయేళ్లకేనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎక్కడున్నమాట? రైట్. ఆ ప్రేమ అందరి మీద ఉన్నది, ఇజ్రాయేల్కి మాత్రం కాదు. దేవుడు ఇజ్రాయేల్తో బంధుత్వాలు అందరికీ ఉండేవి. ఏదో పూర్వకంగా పిల్లల ద్వారా బంధుత్వాలు ఏర్పడతాయి, స్నేహం ఏర్పడతాయి, బంధుత్వం. కానీ వక్రీకరణ కూడా అలాగే వస్తుంది. దాన్ని జయించారు. ప్రభువుల వారి ప్రేమతో జయించారు. ఆ ప్రేమను నింపుకోరు, ప్రేమతో ఫైట్ చేయాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడో చిన్నగా ఉన్న హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్ ఏదో ఒక సినిమా వచ్చింది, నేరం నాది కాదు ఆఖరి ఒక పాట ఏదో ఉంటారు, కత్తితో కానిది క్షమాభిక్షతో వాడి కనబడుతుంది. కత్తిని పట్టుకుంటే రాజ్యం వస్తుందని అది నిలబడదు. ప్రేమతో ప్రేమ సామ్రాజ్యం, ఆ రాజ్యమే, ఆ ప్రేమ రాజ్యం భూమికి దర్శించకపోతే, మనుష్య కుమారుడు మన మధ్య జన్మించకపోతే ప్రేమ రాజ్యం లేదు, భూమండలం ప్రేమ లేదు, అక్షరం లేదు, కనికరం లేదు. నేటికి కూడా ఆ జనాంగం సపరేట్గా ఉన్నది, వస్త్రములు ఉండవు. ఆ జాతి నల్ల జాతి, వస్త్రములు ఉండవు, వారికి భోజనం ఉండదు, రాకు పురుగులంతా వారికి ఆహారం. రాకు ఆ జాతి ఇప్పటికీ లేకపోవడం వాళ్ళు ఇంకా గ్రహించలేదు. వాడి మధ్యకు స్వార్థ వెళ్ళడం లేదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేదు, చెప్పిన వినేవాళ్ళు లేదు. వాళ్ళకి భాష ఉన్నది, వారికి ఒక భాష ఉన్నది. వారిని దేవుని వైపు మళ్లించాలంటే అలాంటి ప్రేమ యుద్ధం చేసేవాళ్ళు, ఆ ప్రేమను పంచించేవాళ్ళు, ప్రేమను నటిస్తాం. నిజమైన ప్రేమను తీసుకుని అన్ని సమాజాలను ప్రేమతోని వాడు ఏదో రెచ్చగొట్టు కాని మాటలు మాట్లాడు, మనం కూడా వాళ్ళలాగే రెచ్చిపోతాం. ఎందుకంటే వాళ్ళలోనే అదే రక్తం, మనలోనే అదే రక్తం. ప్రభువుని విశ్వసించడానికి మనలో ప్రేమ ఉన్నది, వాళ్ళలో ప్రేమ ఉంటుందేమో కానీ చిన్న ఆ ప్రేమ క్షమించదు. వాళ్ళ దగ్గర ప్రేమ
ఇతని దగ్గరనే ప్రేమ, ఇతడు క్షమాపణ కలిగి ఉంది. ఇతడు వెళ్ళినట్టు అతను వెళ్ళాలి, రెచ్చగొడతాడు, పారిపోయేటాడు కూడా. ఒకసారి తాము కూడా పోరాడలేక వెన్నుతిరిగి పోయేటప్పుడు కూడా సంపించడు. అటువంటి వెళ్తున్న సమాజం మన దేవుని మీద వక్రీకరణ రాకుండా ఎలా అడ్డుకోగలుగుతున్నాం మనం? ధర్మశాస్త్రము దేవునికి వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మంగానే కలుగును గాని యేసుక్రీస్తునంతటి విశ్వాస మూలముగా విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించను. ఈ విధంగా విశ్వాసం నింపుకోవాలి, ఫెయిత్ కావాలి మనందరికి. పాత విధానంతో వెళ్ళిపోతే కత్తితో జయించలేని క్షమాపేక్షతో వెళ్తే పాటు ధర్మశాస్త్రము నీతిని వ్యక్తం చేసింది కానీ మనుషులను విశ్వాసములు నడిపించలేకపోయింది కనుక అట్లనే రాదు. దాన్ని తొలగించడానికి కూడా లేదు. అదే ప్రభువుల వారు దాన్ని నెరవేర్చడానికి వచ్చారని చెప్పి అనుకుంటున్నాం. అది పెడతాల శిక్షగా మనకు ఉపయోగపడుతుంది, తొలగించుకోవడానికి లేదు. నీతి విశ్వాసం రెండు ఫైట్ చేయాలి. నీతిని కలిగి ఉండాలి, ఫైట్ని కూడా కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నీతిగా నడుచుకో. మనం నీతిమంతులుగా కనపడాలి ఎదుటి వ్యక్తులు. విశ్వాసం ఉండాలి, తొలగిపోకుండా ఉండాలి. అప్పుడు మనల్ని వక్రీకరించడానికి, మన ప్రభువును వక్రీకరించడానికి ఎవరు సాహసం చేయాలి. స్వార్థలోకి వెళ్తాం. లుకా స్వార్థ 4వ అధ్యాయం లుకా స్వార్థ 4వ అధ్యాయం. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడితో చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి తగ్గుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతి తీయబడింది. చాలా నుంచి ఒక్క నిమిషం చూడండి. ప్రభువుల వారు ఎంత చక్కటి వినేయతతో ఓపికగా ఆ యెరూషలేము మందిరంలో నీలాగా నాలాగా పక్కన కూర్చున్నారు వాళ్ళ బంధువులతో. తనకొక కుటుంబం ఉన్నది, తన ఇంటిలో నుండి తను కూడా మందిరంలో వచ్చి కూర్చున్నాడు. మనలాగా కూర్చొని వచ్చి ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు చదువుగా నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథాన్ని చేతి దొరికింది. యెషయా ప్రవచనాలు అందరికీ తెలుసు. ఆ ప్రవచనానికి మాట్లాడుతున్నప్పుడు పేదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఇలా మనం కూడా ప్రకటించే వాళ్ళం ఉంటున్నాము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఒక ఫెయిత్ కనబరుచుకుంటున్నాము. యాజకునిదే కాదు, ప్రవక్త అయితే కాదు, బోధ వినేవారిది కూడా ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని చెప్పేవారిగా మనం ఉంటున్నాము. ఈ మాటను ఆధారం చేసుకొని నీ ఎదురుగా ఎవరైనా తారసపడితే నాడు ఉన్నవాళ్ళు కూడా ఎక్కడో కొన్ని చోట్ల చూపిస్తూ ఉంటారు. కారులో వచ్చి కారు ఎక్కడో ఆపుకొని ఎక్కడో కూర్చొని భిక్షము అడుగుతూ ఉంటారు. ఆపేదులు లేకపోలేదు, కానీ సువార్త ఉంది వారు. ధనాపేక్ష ఒక్కటి మాత్రమే, ప్రభువును గుర్తించడం తెలియదు, ప్రభుతో మాట్లాడడం తెలియదు, ప్రభుతో విచారణ చేయడం తెలియదు. ప్రభువుల వారు అందరినీ విచారణ చేయమని
ప్రభు నేను ఎప్పుడు విచారణ ప్రతిరోజు నువ్వు చేసే ప్రతి విషయంలో నీ మాట విచారణ ప్రభుతో నువ్వు మాట్లాడినట్టు ఈ విమర్శలు నీ మీదకి రావు. నువ్వు తింటున్నా, పడుకుంటున్నా, నడుస్తున్నా, చదువుతున్నా, ఉద్యోగంలో ఎక్కడున్నా ప్రభుతో నువ్వు ప్రభువాంటి ఒక్క మాటలు తన దూత సమీపంగా నీకుండి ఆమె విడిపించడానికి సమర్థం. విడిపించలేదు పరలోకము నుండి చేయని వరకు ఆయన బాధ్యత వహించాడు. ఆయన మనకిచ్చిన ఆయుష్ మోషే దగ్గరకు వచ్చేసరికి 120 సంవత్సరములు. ఆనాడు మన పితరులు 1000 సంవత్సరములు దగ్గర పెరిగినట్టు మనం చూస్తుంటాం. మన పితరులు వెళ్ళిన నాటి కాలంలో పాపము కొట్టుబెట్టాడు. అది ఆయుష్ క్రమేణా మోషే దగ్గరకు వచ్చేసరికి 120 సంవత్సరాలు. అదే మోషే కీర్తనకారులు మీ ఆయుష్ 70 సంవత్సరాలు. ఆ రీతిగా మన ఆయుష్ అంతవరకు వచ్చింది. ఈ ఆయుష్ని సంపూర్తి చేసుకొని పరలోక రాజ్యం చేరుకోవాలని అలాగంటే ప్రభుత్వాన్ని ప్రతి గడిగా విచారించి ఆ ఫెయిత్ని నింపుకో. ఈ ఫెయిత్తో మనం వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని విమర్శించడానికి, ప్రభువును విమర్శించడానికి సరిపో వక్రీకరించలేరు. ఒక్క విషయంలో కూడా నీ మీద నేరారోపణ చేయడానికి ఎదుటి వ్యక్తికి సామర్థ్యం చనిపోయిన విధానం కనిపించింది. ఆ రీతిగా మనం కనబడుతున్నాం. ప్రభు మీదకి విమర్శనాసనం చేసే మనుషులుగా కనబడుతున్నాం. జనముల వల్ల గ్రహించబద్దు ప్రభుల వారంటున్నారు, తన అంటున్నారు, తండ్రి దావీదు స్తుతించమంటున్నారు. ప్రభుల వారి కుమారుడైన ప్రభుల వారు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. మన పనికి చొప్పున నరుని చేద్దామండి ఆయన మన మాట మనిషి కుమారుడిగా మన మధ్య లేడా? మన రూపంతో లేడా? ఉందా? దేవునికి ఒక కుటుంబం, ఆయన ఒక మనిషిగా ఉన్నాడు, మనిషి కుమారుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. మనల్ని తనతో పాటు సహవాస పంక్తిలో కూర్చోబెట్టాలని దేవుని సముఖము, దేవుని సామ్రాజ్యంలో ఒకరిగా చేర్చాలి, పక్కన కూర్చోబెట్టుకోవాలని పరిపాలన విభాగంలో దేవదూతల సమూహంలో గొప్పవారిలో చూడాలి అని ప్రయాసపడతారు. కనుక మనకు ఈ దినం అని చెప్పే మాట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని మనకు వర్తించుకుందాం, అన్వయించుకుందాం, గ్రహించబద్దులు. ప్రభుల వారి సాక్షి తన తండ్రిని కొంచెం హెచ్చరిక చేస్తుంది. మనం హెచ్చరిక చేసే వాళ్ళుగా నా మీద ఉన్న ప్రభు ఆత్మ ఉన్నదని చెప్పుకుంటున్నాం, ఎదల మీద చేసుకుని చెప్పగలుగుతున్నాం. ఇది మనందరి బాధ్యత. నలిగిన వారిని, గుడ్డి వారిని విడిపించాలి, హితవచనం ప్రకటించడానికి నన్ను పంపినారు. నిన్ను పంపితే ఎలా ఉంది? నిన్ను పంపితే ఎలా ఉంది? నీకే నీ స్నేహితులతో నేను మాట్లాడతాను, వాక్యంగా కనబడ. నువ్వు ఎవరితో బంధువులతో మాట్లాడు, ఈ మాట కనిపించు, ప్రేమ కనబడ, నీ యొక్క ఫెయిత్ కనబడ. ఆ మాట వారిని బ్రతికించి లుకాసువార్త 4వ వచనంలో మనిషి రొట్టె వలన జీవించడు, దేవుని నోటి మాట వల్ల ఆ మాటతోనే జీవిస్తాడు. ఆ మాట నువ్వే నీ బంధువులకు చెప్తే ఎలా ఉంది? ఆ మాట నువ్వు చెప్తే రొట్టెముక్క ఇవ్వాల్సిన అవసరం. నీ దగ్గర నువ్వు కలిగి ఉన్న మాట, నువ్వు పొందిన సాక్ష్యం నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర వివరణ చేస్తే విశ్వాసం పొందుకుంటా. వాడికి అనేకమైన ఆలోచన, ఇష్టం లేక
సమస్యలు, పిల్లలు హింసించే బాధలు, కొడుకులని, కోడళ్ళని, బిడ్డలని, అల్లుళ్ళని, మనవళ్ళని, మనవరాళ్ళని, అందరూ మూడో తరాన్ని కూడా సెర్చ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అయ్యా నా మనవడు చక్కగా వింటలేదు, నా మనవరాలు చక్కగా వింటలేదు. ఇలాంటి విధానంలో మనం వెళ్తున్నాం. మన ఫెయిత్ ఎలాగ ఉంది? ప్రభు తగ్గించుకొని అది వెల్లడి చేస్తుంది. ఈ మర్మాన్ని కనుక్కొని వక్రీకరణ చేసే సమాజానికి మనం సమాధానం ఇచ్చేవారేమో ఉంటున్నామా? వారు వక్రీకరిస్తే తలవంచుకొని వచ్చిన అందరూ వస్తే బాగానే ఉంది. కానీ మనం తలవంచుకొని రావటంలో మన ఫెయిత్ కనపడాలి. అప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళు నీ వారుగా అవుతారు, నీ మనుషులుగా అవుతారు. అయ్యో మనం వారిని విమర్శన చేస్తాం, వారి దేవుని వక్రీకరిస్తాం. అని ఏదో ఒక రోజున అన్ని గ్రహించబద్దులు మంచి రైట్. చివరి అంశానికి వచ్చేసాం. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీకు ఇమికిరిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము. చాలా మంచిగా ఇదివరకు మనం చెప్పుకున్నాం. దయగల మాటలకు ఆశ్చర్యపడి మన మాటలు కూడా ఆశ్చర్యపడాలి. మన స్నేహితులు, మన బంధువులు ఆశ్చర్యపడాలి. నీ మాటలతోనే మనకు ధనము, ఐశ్వర్యం దొరకాలి. ప్రభు అక్కడ అంటూ కొందరు ఏమంటున్నారు, ఇతడు మరియమ్మ యేసేపు కుమారుడు కాదని చెప్పి విమర్శనాస్త్రం చేస్తుంది. అనుకో బాధ్యం కనుక ఇటువంటి విధి విధానంలో మనం వెళ్తున్నాము. మన ప్రభు వారు వెళ్ళి మనకు హెచ్చరిక చేస్తున్నారు. ఈ హెచ్చరికలను మనం అందరం పొందినామని గ్రహించబోతున్నాం. దేవుడి వాక్యమును దీవించుగాక. మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు భూమి మీద జన్మించి మరణించి తిరిగి పునరుత్థానమై మూడవ దినం మనం తిరిగి లేచి మనల్ని బట్టి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసిన దేవదేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కృప చొప్పున మనమందరము ఐక్యత కలిగి, ఫెయిత్ కలిగి, నిరీక్షణ ప్రభువులను విశ్వాసం ఉంచవాళ్ళగా వారంలో ఉంటున్నామని గ్రహించబద్దులమని దేవుడు ఈ మర్మములను గ్రహించుగాక. చేరవచ్చినటువంటి తన ప్రజలందరూ వినుచుందురుగాక. దేవుడు నా మాటలను దీవించుగాక.